Select. Down. ఫోటోలు కట్టమని నేనే ఫోటోలు सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले है सकी ए गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा पर्वत वो सबसे ऊंचा हमसाए आसमां का पर्वत वो सबसे ऊंचा हमसाए आसमां का ओ संतरी हमारा ओ बासुगा हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा गोदी में खेलती है इसकी हजारों नदियाँ गोदी में खेलती है इसकी हजारों नदियाँ गुलशन है जिनके दम से गुलशन है जिनके दम से लश्के जना हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा मजहब नहीं सिखाता आपस में बैर रखना मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी हम हिंदी हम हिंदी हम वतन है हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा పాటించేటువంటి వాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు అల్లాహకు చేరువైతాడు అలా కాకుండా మధ్యలో ఎవరో వాళ్ళ స్వార్థం కోసం కొన్ని దేశాలకి భారతదేశం బాగుండేది ఇష్టం లేదు భారతదేశంలో అనేక జనాభా ఉంది భారతదేశంలో అనేక రకాలైన శక్తి ఉంది ఈ శక్తి వస్తే మా దేశం ఎక్కడ బలహీనపడిపోతుంది అనేటువంటి దేశంతో విదేశీ కుట్రదారులు మన మధ్య అనేక రకాలైన వైషమ్యాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వాటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా సరే మనమంతా ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు మేర ఈరోజు షమీముల్లా గారు పిలిచారు ఎంతో సంతోషమైంది అలాగే హిందూ పండుగలు వస్తాయి ఇక్కడి నుంచినే మనమందరూ కూడా వినాయక చవితి జరిగినప్పుడు వాళ్ళందరికీ పానీయాలు ఇస్తాం బిస్కెట్లు ఇస్తాం అలాగే నాకు తెలిసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క రథోత్సవం జరిగినప్పుడు మన యొక్క జామియా మసీదు దగ్గర నుంచి ₹1 ఇప్పటికీ వెళుతుంది అలాగే నానాదుర్గా ఉర్సు జరిగేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి ₹1 ఇస్తారు అక్కడ ₹1 కాదు పరస్పర గౌరవం ఆ గౌరవం అనేటువంటిది మన పెద్దవాళ్ళు తెచ్చి పెట్టారు దురదృష్టవశాత్తు మధ్యలో వచ్చిండే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం చేశారు అటువంటి దాటిని మనమందరము వ్యతిరేకిస్తాం మనమందరము కలిసి ఉందాం
కలిసి భారత మాతను చేకూడతాం, కలిసి భారతదేశంలో నివసిస్తాం. ఎవరైనా సరే బయట దేశాల నుంచి కానీ కుట్రదారులు వస్తే మనమందరము వాళ్ళు తిప్పికొట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు కూడా మంచి వ్యక్తిగా, ప్రతి చదువు లేని వాడు కూడా చదువుకున్న వ్యక్తిగా, ప్రతి సంపాదించలేని వాడు కూడా సంపాదించగలిగినటువంటి వ్యక్తిగా తయారు చేసుకోవడంలో మనమందరము ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తూ, ఇంతమంది పెద్దలందరూ కూడా భారత మాతకు చేకూడుతూ ఒక్కసారిగా మనం భారత మాతకు చేకూడతాం గట్టిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. नाश्ते का भी इंतज़ाम है। सभी हजरात से गुजारिश की जाती है, जिससे आने वाले तमाम मेहमानान से भी गुजारिश है कि मदरसे में नाश्ते का इंतज़ाम है, नाश्ता करके यहाँ से तशरीफ़ ले जाएँ। आपके आने का बहुत बहुत शुक्रिया। సంగనాయకు వచ్చినాడా? దా God south hunt. God chase up. God south hunt. Act. झंडा शुरू कर. जातिगीत शुरू कर. माला आदिनाय पंजाब सिंधु गुजरात द्राविड उत्कल वंदना इंद्रिय हिमाचल यमुना गंगा उत्कल जलसिता गंगा तव सुनामे जाए तव रूप आशीष माहे जाए तव जयता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हार्ट लाइक हट सज्जन ఎక్కడా సో మనుషులు ట్రైనింగ్ స్వతంత్ర దినోత్సవం అంటే రాజు లేని అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో రాజులు ఉన్నారన్నమాట. బ్రిటిష్ రాజులు అంటారు, దొరలు అంటే రాజులు. అందువల్ల అప్పుడు మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15వ తేదీ వచ్చింది. దాని తర్వాత మనకి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ రాతమూలకంగా రాసుకొని ఉండేది మాత్రం జనవరి 26వ తేదీ రాసుకునే దానివల్ల ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవం 26వ తేదీని జరుపుకుంటారు. అంటే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు 26 జనవరి. అది వాళ్ళు అఫిషియల్గా ఊరికే 15వ తేదీ ఆగస్టు 15 మామూలుగా వచ్చింది, కానీ మనకు రాతపూర్వకంగా కానీ ఏదే కానీ ఇచ్చిందంటే 26వ తేదీ ఇచ్చినారు. కానీ
ఇది గణతంత్ర దినోత్సవం అంటారు దీన్ని. ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమంటే రాజు లేని రాజ్యానికి గణతంత్ర దినోత్సవం అని పేరు. ఏమి రాజులు లేరు, ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయినారు. అప్పుడు రాజులు ఉన్నారు. దీన్ని గణతంత్ర దినోత్సవం 76వ సంవత్సరం ఇది జరుపుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరము ఇది చేయడం ఆనవాయితీ కాబట్టి మనం జరుపుకుంటున్నాం. ఇది